హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కూలీ 4 డేస్ కలెక్షన్స్ అనేది బయటికైతే వచ్చేసాయి అబ్బయ్య. ఏం మరి కలెక్షన్ వచ్చాయి? అసలు బ్రేక్ ఇన్ అవుతదా లేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. దానికంటే ముందు ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. నిన్న ఎలాగో సండే కావడంతోటి ఏకంగా మనకైతే 65,00,00,000 క్రాస్ అయితే వచ్చిందనమాట. దుమ్ము దుమారం అయితే చేసిందని చెప్పుకోవచ్చు కూలీ మూవీ అనేది. తెలుగు స్టేట్‌లో అయితే బ్రేక్ ఈవెన్‌కి చాలా దగ్గరికైతే రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే వరల్డ్ వైడ్‌గా కూడా చాలా మంచిగా అయితే గ్రోత్ చూపెట్టింది భయ్యా. ఎలాగో నిన్న సండే కావడంతోటి. మరి తెలుగు స్టేట్‌లో కలెక్షన్స్ ఎలా వచ్చాయో తెలుసుకుందామా? నైజాం విషయానికి వస్తే టోటల్ 4 డేస్‌లో 15,00,00,000 షేర్ అయితే వచ్చింది. నైజాంలో బ్రేక్ ఇన్ రావటం 16,00,00,000 అన్నమాట. జస్ట్ ఇంకొక కోటి మాత్రమే షేర్ వస్తే నైజాం అయితే బ్రేక్ ఇన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది కూలీ మూవీ. ఇక సీడెడ్ విషయానికి వస్తే 5,49,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఇన్ రావటం 10,00,00,000. ఇంకా మనకు రావాల్సింది 5,00,00,000 అన్నమాట. కొంచెం కష్టంగా కనబడుతుంది సీడెడ్‌లో. ఈ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే 4,73,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. ఈస్ట్‌లో అయితే 2,60,00,000, వెస్ట్‌లో అయితే 2,15,00,000, గుంటూరులో అయితే 2,60,00,000. ఈ కృష్ణా విషయానికి వస్తే 2,43,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. నెల్లూరులో అయితే 1,30,00,000 దాకా షేర్ అయితే వచ్చింది. టోటల్ ఆంధ్ర బ్రేక్ ఇన్ రావటం 19,00,00,000 షేర్ అన్నమాట. మరి చూద్దాం మరి సీడెట్‌లో అలాగే మన ఆంధ్రలో బ్రేక్ ఇన్ అవుతదో లేదో. టోటల్ ఏపీ తెలంగాణ కలెక్షన్ విషయానికి వస్తే షేర్ ఏమో 36,26,00,000 అయితే షేర్ అయితే వచ్చింది. గ్రాస్ ఏమో 53,05,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. మనకు తెలుగు స్టేట్ బ్రేక్ ఇన్ రావటం 46,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మనకు రావాల్సింది 9,74,00,000 అయితే షేర్ వస్తే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది తెలుగు స్టేట్‌లో. ఇలాగే మనకు మంచిగా స్టాండర్డ్ కలెక్షన్ వస్తే మటుకు 1 వీక్ లోపైతే బ్రేక్ ఇన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. లేకపోతే కష్టం అని చెప్పుకోవచ్చు. ఎలాగో మనకైతే ఇవాళ నుంచి అసలైన ఆట అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి వర్కింగ్ డేలో చూద్దాం మరి ఎలా కలెక్షన్ వస్తాయో తెలుగు స్టేట్‌లో అయితే. ఇక తమిళనాడు విషయానికి వస్తే 96,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. చాలా మంచి కలెక్షన్ అనేది వస్తున్నాయి అన్నమాట తమిళనాడులో అయితే. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఏకంగా మనకైతే 34,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. ఇదైతే మనకైతే దుమ్ము దుమారం అయితే చేస్తుంది కర్ణాటకలో అయితే. ఇక కేరళలో అయితే మనకైతే ఇది కూడా మనకి ఘోరంగా అంటే ఘోరం కలెక్షన్ అనేది వచ్చాయన్నమాట. ఏకంగా మనకైతే 21,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకైతే దుమ్ము దుమారం అయితే చేసిందని చెప్పుకోవచ్చు కూలీ మూవీ అనేది. అండ్ హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మనకు 28,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. ఇది కూడా చాలా మంచి కలెక్షన్స్ అనేవి వచ్చాయని చెప్పుకోవచ్చు హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో. అండ్ ఓవర్సీస్ విషయానికి వస్తే 153,00,00,000 అయితే గ్రాస్ అయితే వచ్చింది. మనకి ఎలాగో సండే కావడంతోటి చాలా మంచిగా అయితే గ్రోత్ అనేది చూపెట్టిందని చెప్పుకోవచ్చు కూలీ మూవీ అనేది. అలా మాకు టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ విషయానికి వస్తే 195,00,00,000 షేర్ అయితే వచ్చింది. గ్రాస్ 386,00,00,000 గ్రాస్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ తర్వాత 305,00,00,000 షేర్ అన్నమాట. ఇంకా మాకు రావాల్సింది 111,00,00,000 షేర్ వస్తే వరల్డ్ వైడ్‌గా అయితే బ్రేక్ ఇన్ అయితే అవుతుంది కూలీ మూవీ అనేది. ఎలాగో ఇవాళ నుంచే మనకైతే వర్కింగ్ డే కాబట్టి చాలా మంచిగా స్టాండర్డ్‌గా కలెక్షన్ వస్తే మటుకు బ్రేక్ ఈవెన్ అయితే అవుతుంది భయ్యా. తెలుగు స్టేట్‌లో గాని అలాగే వరల్డ్ వైడ్‌గా. లేకపోతే కష్టం అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం కూలీ మూవీది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నాకు తెలిసి అయితే తెలుగు స్టేట్‌లో అనేది బ్రేక్ ఈవెన్ అనేది అవుతది భయ్యా ఈ వీక్ లోపు. మరి వరల్డ్ వైడ్‌గా అయితే చూడాలి మరి ఏం జరుగుతుందో బ్రేక్ ఈవెన్ అవుతదో లేదో. మీరేమనుకుంటారు? తెలుగు స్టేట్‌లో బ్రేక్ ఈవెన్ అవుతదా లేదా? లేకపోతే వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ అవుతదా లేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. ఓకేనా? ఇది డార్లింగ్స్ మరి కూలీ 4 డేస్ కలెక్షన్స్ అన్నమాట. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా? నచ్చలేదా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.